పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురం బిఎన్ రెడ్డి నగర్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మదర్ తెరెసా చారిటబుల్ సొసైటీ చైర్మన్ చేపూరి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏసీబీ కాశిరెడ్డి ప్రారంభించారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని ఏసీబీ కాశిరెడ్డి అన్నారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగిస్తామని శంకర్ తెలిపారు. మదర్ తెరెసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి గారు వచ్చారు. ఇప్పుడే బ్లడ్ కాంబినేషన్ జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 5-6 మెంబర్స్ ఆల్రెడీ సార్ ఏం చెప్పారంటే మా కోసం ఎదురు చూడకండి, డోనర్స్ మాత్రం వర్కింగ్ డే సండే అయితేనేమో వెయిట్ చేస్తారు, సండే కాకపోతేనే వెయిట్ చేయరు. కాబట్టి ఇప్పటికి 6 to 7 మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకా డోనర్స్ వస్తారు ఆల్రెడీ. అలాగే మరి సార్ సీఎం మీటింగ్ ఉన్నప్పటికీ మా యొక్క క్యాంప్కి వచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మదర్ తెరెసా చారిటబుల్ వారానికి నెలకు కంటిన్యూ క్యాంపులు పెడుతున్నాం. అలాగే ఈ యొక్క ప్లేస్ ఇచ్చినందుకు మానసిక వికలాంగుల ఆశ్రమం ఫౌండర్ అధ్యక్షులు మా బాలేశ్వర సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సురేష్ అన్న గారు, సుజాత రామకృష్ణ గారు, అలాగే సునీత గారు, సోదరు సభ్యులు అందరికీ థ్యాంక్ యూ. రక్తదాతలు పెద్ద ఎత్తున వచ్చి ప్రాణదాతలు నిలుద్దామని చెప్పేసి, అలాగే మరి ఏసీపీ గారి చేతుల మీదుగా గౌరవ సర్టిఫికేట్లు ప్రదానం చేసి మొక్క ప్రదానం చేయడం కోరుచున్నాం. మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ అధ్యక్షులు శ్రీ చేపూరి శంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమానికి వచ్చి నేను పాల్పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సొసైటీ అధ్యక్షులు శ్రీ చేపూరి శంకర్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతగా ఈ రక్తదానం ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్న వారికి రక్తం దొరకాలంటే అక్కడిక్కడ ఎక్కడో చాలా చోట్ల తిరిగి వాళ్ళు దొరకని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మరి ముఖ్యంగా చేపూరి శంకర్ గారు చేపట్టిన కార్యక్రమాలకు చాలా ఉత్సాహంతో ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేసి ఈ రక్తదానం చేస్తున్నటువంటి వారికి ప్రోత్సాహకంగా మేము కూడా ఉంటూ మిగతా అందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నందుకు చేపూరి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.